నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ కొనియాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వివాదాస్పదమవుతున్న శ్రీశైలం ఈవో లవన్న వ్యవహార శైలి మాలాధారణలో ఉన్న మంత్రి కాళ్ళు మొక్కిన వైనం దళితులు బహుజనుల పట్ల ముఖ్యమంత్రి వివక్ష కేసీఆర్ పై మండిపడిన బీఎస్పీ జంగారెడ్డిగూడెంలో 40 లక్షల నకిలీ నోట్లు స్వాధీనము పోలీసుల అదుపులో ఒకరు ముగ్గురు పరారు ఏపీలో ప్రకటించిన 18 ఎమ్మెల్సీల అభ్యర్థుల జాబితాలో 11 మంది బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కొనియాడారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీసీలు అంటే జగన్కి ఎంతో మక్కువ అని ఎమ్మెల్సీలో ఇచ్చిన 11 మంది అభ్యర్థులే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అని అన్నారు. తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్సీ అభ్యర్థులన్నీ 70% ఓసీలకు ఇచ్చారని కానీ జగన్ దాదాపు 65% బీసీలకు పెద్దపీట వేశారని వ్యాఖ్యానించారు. అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. మరి అందులో 11 మంది బీసీలే. 18 మందిలో 11 మంది బీసీలు, అలాగే 2 ఎస్సీలు, ఎస్టీకి ఈరోజు దాదాపుగా 14 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అవకాశం దొరికింది. అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద ఎత్తున కూడా బీసీలకు మన రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న నాయకత్వంలో అవకాశాలు దొరుకుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. 77% అవకాశాలు కేవలం ఈ ఒక్కరోజు ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఈరోజు జగనన్న అవకాశం ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో బీసీలు చేసుకున్నటువంటి అదృష్టంగా ప్రతి ఒక్క బీసీ కూడా భావించవచ్చు. అలాగే గతంలో మనం చూసాము, ఏదైతే సెకండ్ క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అందులో కూడా ఒక మైనారిటీతో కలిపి 11 మంది బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానిదే. అందులో కూడా 17 మంది, దాదాపు మనం చూసుకున్నట్టయితే 70% కూడా అవకాశాలు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఇలా చూసుకుంటే మరి ఈరోజుకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో గతంలో ఎన్నడూ చట్టసభల్లో రిప్రజెంటేషన్ చట్టసభల్లో రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం ఈరోజు కల్పించడము ఎంతగానో సంతోషకరం. ఇదే కాదు, రానున్న రోజుల్లో కూడా బీసీలకు సంబంధించిన దానికి జగనన్న ప్రభుత్వము జగనన్న ఏ విధంగా బీసీల గురించి, బీసీల బాగోగుల గురించి, బీసీల అభ్యున్నత గురించి కృషి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. ఆనాడు ఎన్నికల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని ఏదైతే పిలుపునిచ్చారో డే 1 నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈరోజు 50% పైగా మన రాష్ట్రంలో జనాభా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు దాదాపుగా చాలా పెద్ద ఎత్తునే కూడా ఈరోజు అనేక అవకాశాలు కల్పిస్తున్నటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఆలోచన, ముందు చూపు, చిత్తశుద్ధితో ఈరోజు బీసీల కోసం అనుక్షణం కూడా ఈరోజు పరితపిస్తూ పనిచేస్తూ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు మన జగనన్న. కాబట్టి గతంలో చూసినట్టయితే టీడీపీ హయాంలో 48 ఎమ్మెల్సీ పదవులు ఉంటే అందులో 62.5% ఓసీలకు ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వలేదు, ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. మరి ఈరోజు అదే చూసుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు అంటే ఈరోజు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనారిటీల పట్ల జగనన్నకు ఉన్నటువంటి ప్రేమ స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి నేను పిలుపునిస్తూ ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు, ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మనమందరం కూడా మన కోసం అనుక్షణం పరితపిస్తూ మన మంచి కోసము, మన బంగారు భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం పరితపిస్తున్నటువంటి జగనన్నకు
ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలా మన కోసం మంచి చేస్తున్నటువంటి ఒక నాయకుడు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి నాయకుడు కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేసి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే రానున్న కాలంలో వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అంటున్నారో ఖచ్చితంగా మనమందరం కూడా మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రి గారి ఆలోచనని నిజంగా సాకారం చేద్దామని తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానము ఈవో లవన్న ప్రవర్తన వివాదాస్పదమవుతుంది. మల్లన్న దర్శనానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘనస్వాగతం పలికే క్రమంలో మాలాధారణలో ఉన్న ఈవో ఆయనకు కాళ్ళు మొక్కడము తీవ్ర దుమారం లేపుతుంది. భక్తుల సేవ కంటే ఇలాంటి వివిఐపీల సేవే ఈవోకు ముఖ్యమంటూ హిందూ సంఘాలు శివభక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంతకు ముందు కూడా శివభక్తులు నిరక్షరాస్యులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా ప్రస్తుతం మంత్రి కాళ్లపై పడడంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పలువురు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు బహుజనుల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో మరణించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ సిట్టింగ్ దళిత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగకపోవడాన్ని వారు తప్పుపట్టారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. సినీ ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించే కేసీఆర్ ఎమ్మెల్యే సాయన్న విషయంలో మాత్రం కేవలం దళితుడు అయినందునే అధికారిక లాంఛనాలతో జరపకపోవడము శోచనీయమని అన్నారు. ఇందుకు సాయన్న ఆత్మ ఘోషిస్తుందని దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నందకుమార్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేందర్, దొరపల్లి రమేష్, వినోద్, ఆఫీస్ ఖాన్, దాస్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. హిందూ శ్మశాన వాటిక ఉన్నదో ఆ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అధికారిక లాంఛనాలతో ఏదైతే పోలీసులు చేసేటువంటి అధికారిక లాంఛనాలు ఉంటాయో అవి జరపకుండా కేవలం ఒక దళిత ఎమ్మెల్యే దానితోటి అధికారిక లాంఛనాలు చేయకపోవడం బహుజన్ సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా 5 సార్లు తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా పనిచేసే సాయన్న, పేద వర్గాల కోసం నిరంతరం పనిచేసిన సాయన్న ఈరోజు కేవలం దళిత అనే పేరు మీద అధికారిక లాంఛనాలతో పోలీసు వ్యవస్థ కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఈ విధంగా అవమానించడం నిజంగా బాధాకరం. ఏదైతే మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో చనిపోయినటువంటి చాలామందికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారిక లాంఛనాలతోటి జరిపిన చరిత్ర ఎన్నోసార్లు అందరం చూసినాం. కానీ ఈరోజు సొంత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాదాపుగా 5 సార్లు పనిచేసినటువంటి ఒక ఎమ్మెల్యే చనిపోతే తన యొక్క శ్మశాన వాటికలో మరి తన యొక్క అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరుపుకోవడం కేవలం దళిత ఎమ్మెల్యే అని చెప్పి యావత్ దళిత సమాజాన్ని అవమానపరుస్తున్న కేసీఆర్, నీకు భవిష్యత్తులో రాజకీయంగా అదే దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణ సమాజం అందరూ కూడా నీకు రాజకీయంగా గోరిగట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న కేసీఆర్ గారు ఏదైతే ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన తర్వాత తన సొంత ప్రాంతం అయినటువంటి మరి అశోక్ నగర్కి తన యొక్క పార్థివ దేహాన్ని సందర్శనార్థం కేసీఆర్ రావడం జరిగింది. తాను వచ్చి కేవలం 2 నిమిషాల కంటే ఎక్కువ లేకుండా తన యొక్క ఎమ్మెల్యే చనిపోతే 2 నిమిషాలు మరి ఆ ఎమ్మెల్యే గారి పార్థివ దేహాన్ని సందర్శన కోసం రావడం జరిగింది. తన ఎమ్మెల్యే చనిపోతే కనీసం తన కుటుంబ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ నోట్లు హల్చల్ సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 40 లక్షల నకిలీ నోట్లను ఎస్ఐ సాగర్ బాబు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన మరో 3 పరారీలో ఉన్నట్లు సమాచారము. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. 40 లక్షల రూపాయల వరకు గుర్తించాము. ఈ సమాచారం బేస్ చేసుకుని
అక్కడి నుంచి ఒక 3 వ్యక్తులు పరారవడం జరిగింది. ఒక వ్యక్తిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జంగారెడ్డి పట్టణంలో 2-3 టీములు ఇట్లా డబ్ల్యూ కరెన్సీతో గ్రూపులుగా ఏర్పడి జనాలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే పోలీసు వారు వచ్చారని చెప్పేసి అన్నీ అంటే పోలీసు వారు వచ్చారని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళే వస్తూ ఉంటారు. జనాల దగ్గర నుంచి 2 లక్షలకు 3 లక్షలకి 1 లక్ష రూపాయలు అని చెప్పి చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం చీట్ చేయడం చాలా జరుగుతున్నవి. దీని మీద మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒక టీంను పట్టుకోవడం జరిగింది. అట్లాగే ముందు ఇలాంటి టీంలు ఉన్నాయని చెప్పేసి మాకు ఉన్నాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తాము. ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా డబ్లింగ్ కరెన్సీ వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ మీద ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తారని కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కామారం బీట్ ప్లాంటేషన్లో ఎర్రగల్ల మంటల్లో వేల సంఖ్యలో హరితహారం మొక్కలు కాలి బూడిదయ్యాయి. కామారం బీటు పరిధి 912, 913, 925 కంపార్ట్మెంట్లలోని ప్లాంటేషన్లో 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఎర్రుమద్ది, రావి, మర్రి, నెమలినార, ఇరికి, మేడి మొక్కల పెంపకం జరుగుతుంది. ఏడాదిలో 2 సార్లు అగ్ని ప్రమాదాలు జరగడంతో వేలాది మొక్కలు నాశనమయ్యాయి. అటవీశాఖ అధికారులు మాత్రం గ్రామస్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే అటవీ అధికారులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గ్రామస్తులు వ్యాఖ్యానించారు. వేరే మొక్క అన్న వెడ్డింగ్ తీసిన మొక్క అంది. బుద్ధ వలసి వచ్చి మట ఆర్పడానికి రాసేంద్ర కూడా బుద్ధ వలసి వచ్చింది. పుస్తకం సీను బర్లెంకన పెట్టిండని ఎవడు చెప్పిండట పొలం. అరే పొద్దుగాల బండి తీసుకొని పోదాం బారా రేంజ్ ఆఫీసర్ దగ్గర ఒక్కరు ఇరవై దగ్గర ఫోన్ చేసినోడు ఎవడు ఆ నెంబర్ దొంగని దొంగపడతా నాకు ఇచ్చాడు. అప్పుడు సీన్ నాకు తమ్ముడు మొత్తాన్ని కనుక్కొని ఎరగొచ్చాను మరి పెట్టిన పక్క
నీ గెట్టు నీకి, నీ భూమి నీకు, నా భూమి నాకని పంచుకుంటే ఎవడు అక్కడ పెట్టిన దానికి నీ యొక్క ఊళ్ళో దొంగతనం పెట్టి ఆడేవాడు పెట్టుకుంటు మనకేనక్క. మంత్రి సబితా ఆదేశాల మేరకు పోలీసులు నమోదు చేసిన నాన్ బెయిలబుల్ కేసులకు భయపడే ప్రసక్తే లేదని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము శివాజీ సైనికులమని, కాషాయ జెండాతో గర్వంగా జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సిబిఐ కోర్టు త్వరలో జైలు శిక్ష విధించడం ఖాయమని వ్యాఖ్యానించారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాషాయ జెండాలతో ర్యాలీ నిర్వహించిన శ్రీరాములు యాదవ్ పై పోలీసులు నాన్ బెయిల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మీరు ఎంత చేసినా మేము ఓర్చుకున్నాం. ఎందుకు ఓర్చుకున్నామంటే సరే ఒక విలువగల పోలీసులకు మనం విలువ ఇవ్వాలి అనుకున్నాం. కానీ నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారు మెప్పు కొరసు పోలీసు వాళ్ళు ఆపిన దానికి మేము రాత్రి పిల్లలను కార్యకర్తలను అంతా సర్దుమాంచుకొని తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే కూడా ఇలా పొద్దున లేసకను కేసులు పెట్టి నాన్ బెయిల్ సెక్షన్లు పెట్టి 353 సెక్షన్ల కింద ఇట్లా 10 సెక్షన్లు పెట్టి మీరు ఇలా జైలు పంపనీకి తయారయ్యారు. జైలుకు భయపడతామండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయ దళం ఇది, ఛత్రపతి శివాజీ వారసులు మేము, ఎవరినయ్యా భయపడ్డాం. కాషాయ జెండా కింద మేము పనిచేస్తున్నాం. కాషాయ జెండా పట్టుకొని జైలు కొనికే మేము రెడీ ఉన్నాం. కానీ యాది పెట్టుకో సబితా ఇంద్రారెడ్డి గారు, నువ్వు పోలీసులు ఉర్రాని కేసులు పెట్టిస్తున్నావు. ఇంతకుముందు కూడా గడికోట్ల అట్నే మా కార్యకర్తల మీద కేసు పెట్టించినావు. కానీ నిజంగా నువ్వు అవినీతి మీద జైలు కోనిక రెడీగా, సిబిఐ కేసులన్నీ మీద రేపో మాపో జైలు కోనిక తయారు ఉన్నావు. నువ్వు అవినీతి మీద పోతున్నావు, నేను ధర్మం నుంచి పోతున్నావు. ధర్మం గెలుస్తా, అవినీతి గెలుస్తావు, రేపు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. మీరు ఎందుకు చేస్తారంటే మీ మంత్రి కోట ఎంఐఎం కోటలో వచ్చింది కాబట్టి, మీ మంత్రి పదవి ఎంఐఎం కోటలో వచ్చింది. మీరంతా ఓవైసీకి మెప్పు గురించి చేస్తారనే విషయం ప్రజలు గ్రహిస్తారు. మీరు కాషాయం చూస్తే భయపడుతుంది కూడా. అందుకే మేము పాకిస్తాన్ జెండా ఎగరేస్తున్నామా, బంగ్లాదేశ్ జెండా ఎగరేస్తున్నామా, లేకపోతే భారతీయ జనతా పార్టీ జెండా ఇట్లా ఎగరేస్తున్నామా? కాషాయం జెండా ఎగరేస్తుంటే పోలీసులో పెట్టి 3 గంటలు కరెంటు తీసి కార్యకర్తలను కొట్టి మమ్మల్ని కొట్టి ఈరోజు సెక్షన్ల కింద కేసులు పెట్టి పంపించాం. సంతోషం తల్లి, స్వాగతిస్తున్నాం. నువ్వు కేసులు పెట్టినందుకు ఏం భయపడలేదు. కాషాయ దళం జైలు కొనిక రెడీ ఉంది. మేము కాషాయం జెండా పట్టుకొని జైలు కొనిక తయారుగా ఉన్నాం. నువ్వు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో నువ్వు శిక్షించబడుతుంది మీకు అని చెప్తున్నాం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ సీనియర్ ప్రతినిధి, పార్టీ మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్వతాపూర్ ఏరియాలోని 3, 4, 5 డివిజన్లలో సాయి మహదేవ్ నగర్ సాయిబాబా గుడి నుండి ప్రారంభమై గాంధీ విగ్రహం వరకు హాత్ సే హాత్ జోడో యాత్ర కోలాహలంగా నిర్వహించారు. గడప గడపకు తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలను మోసం చేస్తున్న తీరును వివరించారు.
విద్యావంతుడు పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందే సోదరుడు దయాకర్ గారు చెప్పారు. మరి ఇక్కడ చెప్పాలంటే మా మల్లన్న అసెంబ్లీని అన్న బయట చెప్తాందుకు వాడుకుంటున్నాడు. ఏం బయట చెప్తాడు? నేను బర్రెలు కాసిన, పాలు విండిన, పువ్వులు అమ్మిన, గాజులు కాసిన, ఏం చేస్తా మనకెందుకు? ఆయన యువతకి ఇచ్చే మెసేజ్ ఇదేనా? ఆయన కాలేజీలు పెట్టిండు, స్కూళ్ళు పెట్టిండు. కాలేజీలలో స్కూళ్ళలో ఏం చెప్పాలి? మరి ఈయనకి ఇదే చెప్పాలి. ఇక పుస్తకాలు పక్కకు పెట్టి నేను బర్రెలు కాసిన, గొర్రెలు కాసిన, మీరు కూడా బర్రెలు గొర్రెలే కాయాలి, మీరు కూడా అందరు నా లెక్క గొప్ప వాళ్ళు అవుతారని చెప్పాలి. ఫీజులు తీసుకుంటలేడా? మరి ఫీజులు తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? బర్రెలు గొర్రెలు కాస్తట్టుండే. మరి తెలంగాణ మొత్తమే కాదు, భారతదేశం మొత్తం కూడా మల్లన్ననే ఫాలో కావాలి. ఎవడైనా గొప్పోడు కావాలంటే బర్రెలు కాయాలి ఫస్ట్, లేకపోతే పూలు అమ్ముకోవాలి. ఇదేనా మనం చెప్పేది? పిల్లలకు ఒక మంచి వ్యవస్థ నేర్పించాలి, పిల్లలకు మంచి గుణపాఠాలు చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా గొప్పకు కావాలి అనేది చెప్పాలి మనం. మరి ఈనాడు నేను ఈ వేదిక నుంచి హాస్య జాడో యాత్ర, మరి రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు భారతదేశ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున తిరిగి ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని, మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు పాదయాత్ర పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు. ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప మన బతుకులు బాగుపడే అనేటువంటి పేదలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తా ఉన్నారు. ఒకవైపు పెరిగిన ధరలు, మోడీ ఏమో విపరీతంగా గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంటే కేసీఆర్ ఏమో ఆయన ఇచ్చినటువంటి మాటలు మామూలు మాటలు కావు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంది కేసీఆర్ కుటుంబాన్ని గొప్ప చేయడానిక? మన తెలంగాణ అమ్ముకుంటున్నటువంటి కేసీఆర్ను మరి తిప్పికొట్టే ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. నేను ఈ వేదిక ద్వారా మన యువతకు చెప్తా ఉన్నా, మన ప్రాంతంలో ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి, మన ప్రాంతంలో బయోటెక్ పార్కులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, మన దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి మన ఫ్యాక్టరీల్లో, మన కంపెనీల్లో మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. కానీ తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చినట్టయితే ఒక చట్టం చేపించి మన ప్రాంత యువతకి 25% ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి చట్టం చేపిస్తామని సందర్భంగా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. మీరు అందరూ కూడా యువతకు మెసేజ్ ఇవ్వండి. మనం ప్రాంతంలో కాంగ్రెస్ ఫస్ట్ రోజు పోయిన ఆదివారం రోజు 1వ డివిజన్ 2వ డివిజన్ తిరగడం జరిగింది. అక్కడున్న ప్రధాన సమస్యలపైన పోయినసారి మీతోటి మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ సండే రోజు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో 3 వార్డు 3, 4, 5 వార్డులు ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ప్రధానంగా మాకు ఎవరిని అడిగినా మీ సమస్య ఏందమ్మా అనేసి గడప గడపకు పోయి మేము అడిగితే మాకు ఒక 4 చుక్కల నీళ్లు వర్షం వస్తే మాకు నిద్ర పట్టట్లేదయ్యా, మాకు మా పిల్లల సర్టిఫికెట్లు పోయినాయి, మా ఆస్తులు పోయినాయి, మా మంచాలు ఫ్రిడ్జులు అన్నీ కూడా మునిగిపోయినాయి. ఇప్పటి వరకు ఆ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ అనేసి 110 కోట్లు అనేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి ప్రచారాలు చేసిరు తప్పితే మాకు దాంతో ఒరిగింది ఏం లేదు. ఆ రోజు కేటీఆర్ గారు వచ్చారు, మంత్రి మల్లారెడ్డి గారు వచ్చారు, లోకల్ పాలకవర్గం కూడా మొత్తం కూడా ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన సొమ్ము మనం కట్టిన ట్యాక్సులతోటి ఖర్చు పెట్టి అంగులు ఆర్భాటాలు చేశారు. తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 1 సారి కాదు 10 సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాము. ఈ సమస్య ప్రధానమైన సమస్య, దీని మీద మళ్ళీ ఇది రిపీట్ కాకుండా మళ్ళీ వర్షాలు వచ్చేదాకా మీరు ఇలాగే మీరు వదిలిపెడితే మళ్ళీ ముంపు ప్రాంతాలకు చాలా ప్రమాదం ఉందనేసి పదే కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఈరోజు వరకు ఆ ప్రాజెక్టు విషయానికి వస్తే మేము లేవనెత్తంగానే మళ్ళీ ఫోటోలు వేసుకుంటారు, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. మేము ఈ పాలకవర్గాన్ని ఒకటే అడుగుతున్నాము, ఇప్పటి వరకు ఎస్ఎన్డిపి ప్రాజెక్టు వరకు ఎంతవరకు జరిగింది అనేసి అడుగుతా ఉన్నాం. ప్రజలారా మీరు గమనించండి, 3 సంవత్సరాలు అవుతుంది కార్పొరేషన్ ఏర్పడి. 3 సంవత్సరాలల్లో మనకేమైనా కొత్త పైపులు ఏమైనా వేసిరా? చెప్పండి, మీరే వేసిరా? మరి ట్యాక్సులు ఎందుకు ఇంత విపరీతంగా నీటి ట్యాక్సులు అనేసి వసూలు చేస్తున్నారు? నీటి ట్యాక్సులు అనేసి వసూలు చేసినప్పుడు 30 ఏళ్ల కింద వేసిన
పైపులతోటే ఈరోజు మనకి ఈ నల్ల నీళ్ళు వస్తున్నాయి తప్పితే వీళ్ళు పెద్ద పైపులు వేసి మనకి ప్రత్యేకంగా ఏమి కొత్త పైపులు వేసేసి మనకి నీళ్ళు ఇవ్వట్లేరు. అలాగే ఈరోజు కార్పొరేషన్లో ఇల్లు కట్టుకుందామంటే ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు. మాకి పదే కంప్లైంట్లు ఇస్తున్నారు. మా కార్పొరేటర్ ఇది ఒక మీటర్కి, ఒక ఫీట్కి, ఒక స్క్వేర్ ఫీట్కి ఇంత అనేసి డిమాండ్ చేస్తున్నాడు అనేసి ప్రజలందరూ ఇంటింటికి పోతుంటే చెప్తా ఉన్నారు. ప్రజలారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో వింత ఆచారం కొనసాగుతుంది. 3 రాష్ట్రాల సరిహద్దు కుప్పం ప్రాంతం కావడంతో ఎన్నో సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, వీటన్నిటిలో ఎన్నో విశేషాలు దాగి ఉంటాయి. మహాశివరాత్రి తర్వాత మాయన సేవ పేరుతో కుప్పం శ్మశానంలో మానవుల అస్థికల మధ్య అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి కొరడా దెబ్బలతో భక్తులకు ముక్తి కలిగించే ఎన్నో సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్మశాన కోళ్లు ఉత్సవంలో ఆంకాల పరమేశ్వరి అమ్మవారిని ఊరేగించి శ్మశానానికి తీసుకువచ్చి మానవ అస్థికల మధ్య మట్టి ప్రతిమను తయారు చేసి మొక్కులు తీర్చుకునే భక్తులు వివిధ రకాల వేషధారణలతో దర్శనమిస్తారు. శ్మశాన కొల్లులో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు విరామం లేకుండా కొరడా దెబ్బలు తిన్నారు. చేతులు జోడించి మరీ ముందుకు వచ్చి కొరడా దెబ్బలు రుచి చూసిన వారు ఎంతో మంది ఉన్నారు. కొరడా దెబ్బలతో దయ్యాలు వదిలిపోతాయని పలువురు భావిస్తారు. కుప్పంలో ప్రతి ఏటా ఈ తంతు కొనసాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరము బాలెపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 5 మూగజీవాలు సజీవ దహనమయ్యాయి. ఒక తాటాకు ఇల్లు దగ్ధమైంది. స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ సిలిండర్ పేలిన వెంటనే లైన్ మ్యాన్ విద్యుత్ నిలుపుదల చేయడంతో భారీ నష్టం తప్పింది. ఎస్ఐ రమేష్, సర్పంచ్ శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయవాడలోని గన్నవరం వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎనికెపాడు వద్ద మాజీ ఎంపీ కోనకల్లు నారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకుల వాహనాన్ని చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్, కొనియాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. వివాదాస్పదమవుతున్న శ్రీశైలం ఈవో లవన్న వ్యవహార శైలి, మాలాధారణలో ఉన్న మంత్రి కాళ్లు మొక్కిన వైనం. దళితులు బహుజనుల పట్ల ముఖ్యమంత్రి వివక్ష, కేసీఆర్ పై మండిపడిన బీఎస్పీ. జంగారెడ్డిగూడెంలో 40 లక్షల నకిలీ నోట్లు స్వాధీనము, పోలీసుల అదుపులో ఒకరు, 3 పరారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.